జై మహాకాల్ భైరవ హర మహాదేవ్. రక్త పిచాచి. ఈ ప్రయోగం పిశాచిని మీదికి వదిలిపెట్టినప్పుడు మనిషి లెక్క విధానమే ఉండడు. దాని రూపురేఖలే మారిపోతాయి. మనిషి రూపురేఖలే విధానం చేంజ్ అవుతుంది మొత్తం. అయినప్పుడు మనిషి మాట్లాడదామన్నా కానీ వాడు మాట్లాడే మాటలకు వాడు నిలబడేదానికి స్థానం లేకుండా ఉంటుంది. ఆ విధానం ఉంటాడు మనిషి. అంటే భూమి మీద ఈ విధానంగా వాడు నిలబడు ఒక 1000 ఏనుగుల బలం ఉంటుంది దానికి. అట్లా చేస్తారు. ఫస్ట్ చేసి దాన్ని లోపల ఏ శరీరానికి లోపల ఏ విధానం అంటే ఒక విధానం అని ఉండదు. దాని విధానం మీద అని చెప్పాడు. హార్ట్కు పెడతాడా లేకపోతే లివర్కా కిడ్నీకా ఏదో విధానంగా తోలిస్తాడు లోపలికి. అయితే ఇది పెట్టేటప్పుడు వాడు ఎవడో కూడా దరిదాపులు ఉన్నోళ్ళు చేపిస్తారు, ఇంట్లో ఉన్నోళ్ళు, లేదా మిత్రుడే చేపిస్తాడు. సో మిత్రుడే, ఎవరు కూడా వస్తారు, తింటారు, తాగుతారు, పిలిపిస్తారు, తాగేకాడికి రమ్మంటాడు, చేస్తాడు, తాగిపించే దానిలోనే ఊపుతారు. ఇది ఊది ప్రయోగం తోలిస్తాడు. ఇది తినేదానికే బాగా ప్రయోగం చేస్తుంది. ఈ ప్రయోగమే తినేదాంట్లోనే మొత్తం మీద శరీరానికి లోపలికి చేసేది, ఇది లోపల ప్రయత్నం చేసేది. కిడ్నీల నుంచి స్టార్ట్ చేస్తుంది. లివర్, కిడ్నీలు కొట్టేస్తుంది ఇది. ఈ మంత్రం చాలా ప్రయోగం ఘోరం ఇది. ఆ విధంగా చేస్తారు. లేదా మట్టిని తీసుకుంటారు, లేదా బట్ట తీసుకుంటారు. స్నానం చేసినప్పుడు శరీరం నుంచి పోయే వాటర్ను కూడా తీసుకుపోయి చేస్తారు. దీన్ని మైనం తయారు చేస్తారు. మైనం తయారు చేసి మైనంలో మంత్రం చేసి ఆ మంత్రం ప్రయోగం చేస్తారు. ప్రయోగం చేసినప్పుడు మనిషి గుడ్లు మొత్తం పచ్చగా అయిపోతాయి, రెడ్ అవుతాయి. విధి విధానాలు దీన్ని చేసే విధానం చేసేటం దగ్గర ఉంటుంది. ఇది ఏ విధానం కంటే ఆ విధానంగా చేస్తాడు మనిషిని. మనిషి మంచిగా ఉంటాడు, ఏర్పడాడు. కానీ 15 రోజుల స్పాట్, 15 రోజుల కథం మనిషి 15 రోజులు తీసేస్తారు. లేదు ఇంకో రకంలో పెడతారు. ఆ మనిషి మొత్తం బక్కగా అవుతాడు, నల్లగా అవుతాడు. అదే డాక్టర్ దగ్గరికి పోయి ఎక్కడ చూసినా ఈయనకి రోగం వచ్చింది, HIV అనే అవకాశం కూడా తీసుకొస్తారు. దాన్ని తీసుకొచ్చే విధానమే అది. తీసుకొచ్చి మనిషి పంటాడు, బక్కగా అవుతాడు, తినడు, చూస్తాడు. ఏ రాత్రికి తీసేస్తాడో వానికే తెలియదు. వీటికి అమావాస్య, పౌర్ణము, బేస్తవారం ఇవన్నీ ఉండదు దీనికి. ఈ ప్రయోగానికి ఇది పిచాచి ప్రయోగం. రక్త పిచాచి అంటే రక్త కాటేరి కన్నా ఎక్కువ. ఈ ప్రయోగం చేసినప్పుడు ఇంటి చుట్టుపక్కల ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోతాడు అంతే. వాడు ఏం చేయడు. నేను వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా నీ ఇంట్లోకి వస్తాడు, నీతో మాట్లాడతాడు, అన్ని రకాలు చూస్తాడు, చేసి వెళ్ళిపోతాడు అంతే. ఇంకా నీ ఇంట్లో ఉన్నోళ్ళు ఉన్నట్టు అంతా బయటకు వెళ్ళిపోవడే, కొట్లాటలు చేసుకుంటూ వెళ్ళిపోవడే, గొడవలు, కొట్లాటలు, ఇంకా లేదా ఇంట్లో సూసైడ్ జరగడం, ఏదో ఒకటి మొత్తం మీద మాత్రం వాడు తోలిస్తాడు. అది వచ్చినప్పుడు ఒక పొగ మాదిరిగానే వస్తుంది. అది ఏర్పడదు. పంచభూతాలలో విడిచిపెట్టేదే శక్తి. ఆ శక్తిని వాడు తోలిచ్చేది ఇంట్లోకి తోలిచ్చి ఉంటే ఇల్లు మొత్తం శ్మశానం చేసేస్తాడు. ఇల్లును చేసేసి ఎప్పుడైతే జరిగిపోతాడో, పోయినప్పుడు ఆయన చూస్తాడు, సమయం చూసుకుంటాడు. అక్కడ శ్మశానంలోకి పోయినప్పుడు వాడిని బూర్తి చేస్తేనేమో వానికి ఎముక తీసుకుపోతాడు. లేదా బొందబెట్టిననుకో లేపుతాడు, ఈ ఏళ్ళను కడి చేసుకుంటాడు, తీసుకొని పోతాడు. అది తీసుకుపోయినాక వాడు ఒక్కడే దాన్ని అక్కడికి అయిపోయింది అనుకో, ఈ ఆత్మను తీసుకుపోయి బంధించుకొని ఆ ఆత్మను ఆ ఇంట్లో ప్రయోగం చేస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడు గురువు గారు అంటే, మీ ఇంట్లో మీ ఆస్తిపాస్తులు లేదా మీకు వాళ్ళ ఏదో ఒకటి మనకు సంబంధించింది ఏదో ఒకటి వాళ్ళకు లింక్ అయ్యే ఉంటుంది. ఆ లింక్ అయినప్పుడు మాత్రమే చేస్తాడు. లేదా ఈ ఇంటి సంసారం అవసరం, ఇష్టమే లేదు, వీడు వద్దు, ఈ కుటుంబం ఉండొద్దు అని కూడా చేస్తాడు. ఈ ప్రయోగాలు జరిగేది ఇప్పటికీ బాగా జరిగేటి అవే ప్రయోగాలు వస్తున్నాయి. ఎక్కువ అవే ప్రయోగాలు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. చాప కిందికి నీరు వచ్చినట్టు నీకు తెలియదు, అది వేసుకపోయేదాకా తెలియదు. ఆ విధానం ఉన్నది. మీరు మనోడు అని నమ్ముకుంటే, మనోడు కాదు కదా, ఏం చేయలేదు. మనోడా వాడు బయటోడా ఏటో తెలియదు. ఇప్పుడు ఈ విద్యలు నేర్చుకొని
చాలా ఇంటింటికి సమస్యలు బాగా వస్తున్నాయి. ఈ సమస్యలే బాగున్నాయి. పోనీ ఆ ఇంటి కుబేర్లు చేసేసి ఏదో ఒకటి చేసేసిండంటే దానికి ఏం కాకపోతుంది. కానీ మొత్తం మీద మాత్రం ఇంటింటి రాజులను మొత్తం తీసేసి ప్రయోగం చేసి ఎక్కడ పోకుండా ఇల్లును కట్లేసి మనిషిని విధానం చేసేసి పరిపరి విధానంగా అది చెప్పరాది కాదు ఆ ప్రయోగం. అది చూస్తే తప్ప చెప్పలేం ఆ విధానం ఉన్నది. విద్యలు తీసుకొని విద్య మంచికి ఉపయోగించాలి. మంచికి ఉపయోగించరు కాదుగా చెడుకే ఉపయోగిస్తారు బాగా. జై మహాకాల్ భైరవ్. హర హర మహాదేవ్.